ఇచ్చారు, ఆ ముహూర్తానికి మేము అన్నప్రాసన చేసుకోవచ్చా? సో ప్రశ్న ఇది. ఓకే. అయితే పంచాంగంలో ఇచ్చే ప్రతి ముహూర్తము కూడా మనకి కాదు. అలా అన్ని ముహూర్తాలు మనకు కాదు, కొన్ని ముహూర్తాలే మనకి. అలాగే మనకి ఏ ముహూర్తం అప్లై అవుతుందో నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు టెంపరరీగా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఎవరెవరికి ఏ ఇప్పుడు జూలై నెలలో 4 అన్నప్రాసన ముహూర్తాలు ఉన్నాయి. అవి జూలై 2 బుధవారం, జూలై 3 గురువారం, జూలై 7 సోమవారం, జూలై 11 శుక్రవారం. ఇవన్నీ కూడా కర్కాటక లగ్నంలో ఉన్న ముహూర్తాలు, అన్నప్రాసనకు ముహూర్తాలు. అయితే మామూలుగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఈ పంచాంగం చూసి వాళ్ళు ముహూర్తం అన్నప్రాసన ఆ రోజు చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంటి అంటే సొంత తెలివితేటలు ఉపయోగించడం అన్నమాట. ఓకే. ఇలా పంచాంగంలో ఈ ముహూర్తం ఇచ్చింది కదా అని చెప్పి ఈ పంచాంగంలో ఇచ్చిన ముహూర్తం వల్ల మీకు కాదు, మీ నక్షత్రానికి మీ జన్మ కుండలితోటి కంపేర్ చేసి అసలు ఆ రోజు మీకు సూట్ అవుతుందా లేదా, ఆ రోజు ఆ ముహూర్తానికి మీరు అన్నప్రాసన చేసుకోవచ్చా లేదా అనేది నిర్ణయించవలసి ఉంటుంది. అది ఏ రోజు ఎవరెవరికి ఎవరెవరికి ఏ నక్షత్రాల వాళ్ళకి ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు చేసుకోకూడదు అనే దాని మీద ఒక వీడియో చేసి నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.